ఆంధ్ర సమాచార టీవీ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి డిమాండ్. చిత్తూరు జిల్లా పల్మనేరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి మీడియాతో మాట్లాడారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 8 గంటలు ఉన్న పని గంటలను 12 గంటలకు ప్రభుత్వాలు తీసుకువస్తున్నాయి. 44 చట్టాలను సవరించి 4 లేబర్ కోడ్లుగా తీసుకువస్తున్నాయి. కార్మికులను కట్లు బానిసలుగా చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. వీటిని అన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. వారందరికీ కనీస వేతనాలు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం స్పందించాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షాన మరో పోరాటానికి ముందుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామంటూ వీఆర్ జ్యోతి మీడియా ముందు మాట్లాడారు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, జిందాబాద్ జిందాబాద్. కామ్రేడ్స్, ఈరోజు ఎస్కేఎం కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అన్ని కలెక్టర్ల ఆఫీసుల దగ్గర ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలను రద్దు చేయాలని చెప్పి మొత్తం కూడా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కార్మికులకు నష్టదాయకమైనటువంటి ఈ యొక్క లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి, అలాగే వ్యవసాయ 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఎన్నో పోరాటాల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా కార్మికులందరూ కలిసికట్టుగా ఈ యొక్క పని గంటల విధానాన్ని కానీ ఇతర కార్మికులకు అవసరమయ్యే అన్ని కార్మిక చట్టాలు ఇవన్నీ కూడా వాటి కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఇక కార్మిక చట్టాలు దాదాపు మొత్తం కూడా 44 కార్మిక చట్టాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా సవరించి 4 లేబర్ కోడ్లుగా చేసినటువంటి యొక్క ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న వాటిని ఈరోజు కట్టు బానిసలుగా ఇక కార్మిక వర్గాన్ని అందరినీ కూడా బానిసత్వంలోకి వెళ్ళగొట్టడానికి యొక్క ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క నల్ల చట్టాలను వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి నష్టదాయకమైనటువంటి ఈ యొక్క కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి మేమంతా కూడా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పని గంటలు జీవో నెంబరు 23ను కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. 8 గంటల పని దినాన్ని ఈరోజు 12 గంటలకు పెంచింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము. ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులకు గుర్తించాలని, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ఎస్కేఎం ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. కాబట్టి వెంటనే యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క కార్మిక చట్టాలని రద్దు చేయని పక్షంలో పెద్ద ఎత్తున మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఉన్నటువంటి కార్మిక వర్గానంతా కూడా కలుపుకొని ఇంకా పెద్ద పోరాటాలు చేయడానికి ముందుంటామని చెప్పి నేను కోరుకుంటున్నాను. వీఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఐఎఫ్టీ అనుబంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.